యజమాని మిగిలిపోయిన నూడిల్స్ ను కోడి పుంజుకి ఇచ్చినప్పుడు ఆ పుంజు ఒక ముక్క కూడా తినలేదు. బదులుగా ఆ నూడిల్స్ ను మెల్లగా నేలపైన పెట్టి ఆడకోడి తినేలా చేస్తుంది. ఇది ఒక్కసారే కాదు, ప్రతిసారి ఆహారం దొరికినప్పుడల్లా ముందుగా తినకుండా ఆగి చిన్నగా ఒక శబ్దం చేసి కోడి రావడం కోసం వేచి ఉండి ముందు ఆమె తినేలా చేస్తుంది. చాలా మంది ఆశ్చర్యపోతారు కోడి పుంజు ఎందుకు తన ఆహారాన్ని ఇలా ఇచ్చేస్తుందని. నిజం ఏమిటంటే కోళ్లకు వాళ్ళ సొంత సామాజిక నియమాలు ఉంటాయి. కోడి పుంజు కోడులతో ఆహారాన్ని పంచుకుంటాయి. అది ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తనను అనుసరించేలా చేయడానికి, మరొక కోడి పుంజు వైపు దృష్టి పోకుండా చూసుకోవడానికి. కొన్నిసార్లు అది ఆహారాన్ని ఎత్తి పైకి లేపి మళ్ళీ కిందికి పడేసి ప్రత్యేకమైన పిలుపు శబ్దం చేస్తుంది. అది చూసి అనిపిస్తుంది, చూడు నాకు ఆహారం వెతకడం తెలుసు, నాతో ఉంటే నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉండవు అని చెప్పినట్టుగా. కానీ ఈ పుంజుకు కూడా తన సొంత ఉద్దేశాలుంటాయి. తన చుట్టూ ఒక చిన్న గుంపును నిర్మించుకోవడం, కోళ్లు తనని ఎంచుకోవడంలా చేయడం, తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అతని లక్ష్యం. జంతువులు కూడా కారణంతోనే ఇస్తాయి. నిజమైన మనసు ఉండటం ఆశలు ఉండకపోవడం అన్న మాట కాదు.